పహల్గామ్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు అటాక్ చేసి 28 మంది టూరిస్టులని చంపేశారు. దీనికి ప్రతిచర్యలు మొదలుపెట్టిన భారత్ పాకిస్తాన్ పై కొన్ని ఆంక్షల్ని విధించింది. ఇండస్ రివర్ సిస్టంలో భాగమైన 6 నదులు ఇండస్, జీలం, చీనాబ్, రవి, బేయాస్, సుటిలేజ్ వంటి నదుల నుంచి ప్రవహించే నీటిని 80% పాకిస్తాన్, 20% భారత్ వాడుకునేలాగా 1960లో ట్రిటీ సైన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఇండస్ వాటర్ ట్రిటీని భారత్ సస్పెండ్ చేసింది. ఈ నదుల నుండి వచ్చే వాటర్ తోనే పాకిస్తాన్ అగ్రికల్చర్ అండ్ ఎకానమీ మేజర్ గా డిపెండ్ అయి ఉంది. ఇంకోటి, ఇండియా పాకిస్తాన్ మధ్య అట్టరి లహవద్ద ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్ ని మే 1 నుంచి పూర్తిగా నిలిపివేయనుంది. మరొకటి ఏంటి అనంటే, ఇండియా పాకిస్తాన్ మధ్య డిప్లొమాటిక్ స్టాఫ్ ని సగానికి తగ్గించింది. అండ్ సర్క్ వీసా ఎగ్జామ్షన్ లో భాగంగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే వారి వీసాలన్నింటినీ కూడా రద్దు చేసింది. అలానే ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారులను భారత్ ని వదిలి పాకిస్తాన్ కి వెళ్లిపోవాలని సూచించింది. అలానే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.